వెల్కమ్ టు జుక్కల్ టైమ్స్. ఏ ఎన్నిక జరిగినా చట్టానికి లోబడి నియమ నిబంధనలకు లోబడి ఆ ఎన్నికల ఇన్ఛార్జీలుగా బాధ్యులుగా అధికారులను నియమించడం జరుగుతుంది. ఏ చట్టాలైతే అసెంబ్లీలో పార్లమెంట్లో తయారు చేయబడతాయో ఆ చట్టాలని గౌరవించే బాధ్యత ప్రజాప్రతినిధులందరిది. బిచ్కుంద మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి ప్రలోభ పెట్టకుండా పార్టీ పరంగా గుర్తుల మీద ఓటేయమని అభ్యర్థించడం పరిపాటి. మొన్న 1వ వార్డులో జరిగినటువంటి మీటింగ్లో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ నేను ఈ వార్డుని దత్తత తీసుకున్నాను అని చెప్పడం జరిగింది. దత్తత తీసుకొని ఏం చేసిండంటే మొన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆటోలో మటన్ పాకెట్లు తయారు చేసి కాంగ్రెస్ పార్టీ కండువాతో ఇంటింటికి పోయి పంపిణీ చేస్తుంటే ఎస్ఎస్ టీంకు అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఫోన్ చేస్తే ఎస్ఎస్ టీం స్పందించకపోతే ఎన్నికల అధికారి అయినటువంటి బాన్స్వాడ సబ్ కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే వారు వెంటనే స్పందించి ఎస్ఎస్ టీంను పంపించడం జరిగింది. ఆ ఎస్ఎస్ టీం ఆటోను సీజ్ చేయడం జరిగింది. వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ నిన్న ఎస్ఎస్ టీం వారిని అడిగితే మేము ఎలాంటి ఆటో సీజ్ చేయలేదని బదులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక వినతి పత్రం, కంప్లైంట్ ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఈరోజు ఈ మున్సిపాలిటీ డివిజనల్ అధికారిగా వారు ఉన్నారు. సబ్ కలెక్టర్ గారికి ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఓటర్లను ప్రలోభ పెట్టినందుకు 1వ వార్డు అభ్యర్థినికి డిస్క్వాలిఫై అంటే పోటీకి అనర్హురాలిగా ప్రకటించాలని నేను సబ్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి తోట ఈ వార్డు దత్తత తీసుకున్నది మటన్ చికెన్లు పంచడానిక, డబ్బులు పంచడానిక? అధికారంలో ఉన్నాం కాబట్టి ఏది చేసినా నడుస్తుందనే అహంకారం ఈ ప్రజాస్వామ్యంలో పనికిరాదనే విషయం నిన్న నీకు జరిగినటువంటి శాస్తియే దీనికి నిదర్శనం అనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రచార సమయం ముగిసింది. ఎన్నికల కోడ్ ఉంది. 5 తర్వాత ఎలాంటి ప్రచారం చేయకూడదు. అటువంటిది చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా ఆ పదవిలో ఉన్నటువంటి తోట 7:30 ప్రాంతంలో 9వ వార్డులో ప్రచారానికి పోవడం ఇది ఎంత మాత్రం సహించదగింది కాదు. కాబట్టి కోడ్ ఉల్లంఘించినందుకు కాంతారావు పైన ఈరోజు డివిజనల్ అధికారికి, కలెక్టర్ గారికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి సంబంధిత అధికారులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పైన కేసు నమోదు చేసి
చట్టపరంగా మరి న్యాయం జరిగేలాగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఆ వార్డు 9లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలని నేను సంబంధిత డివిజనల్ అధికారి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ వినతి పత్రం స్వయంగా నేనే కలెక్టర్ గారికి అందించి రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా వినతి పత్రం పంపించడం జరుగుతుంది. అదేవిధంగా డివిజనల్ అధికారి గారికి సంబంధిత వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పర్సనల్గా వెళ్ళి అందించడం జరుగుతుంది. కాబట్టి మరోసారి సంబంధిత అధికారులకు, డివిజనల్ అధికారి గారికి, జిల్లా అధికారి గారికి, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని, అదేవిధంగా 9వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని అనర్హులుగా ప్రకటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చూస్తున్నారు జుక్కల్ టైమ్స్, మీ మనోహర్ మద్నూర్.